అమెరికా అధ్యక్షుడు తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ కు సెనెట్ లో ఆమోదం లభించింది. 51-50 ఓట్ల తేడాతో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. 50-50 ఓట్లు రావడంతో యుఎస్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు జేడీ వాన్స్ ట్రై బేకర్ గా మారి బిల్లును గట్టెక్కించారు. సెనెట్ లో బిల్లు ఆమోదం పొందిందని ఉపాధ్యక్షుడు వాన్స్ ప్రకటించిన వేళ రిపబ్లికన్లు సభలో లేచి నిల్చొని చప్పట్లు కొట్టారు. బిల్లును ముగ్గురు రిపబ్లికన్ సభ్యులు టామ్ టిల్లిస్, సుసాన్ కోలిన్స్, రాండ్ పాల్ వ్యతిరేకించారు. ఈ బిల్లు ఓటింగ్ కోసం తిరిగి ప్రతినిధుల సభకు వెళ్తుంది. అక్కడ ఆమోదం పొందితే అధ్యక్షుడు ట్రంప్ దగ్గరకు వెళ్తుంది. ఒకవేళ బిల్లులో మార్పులు చేర్పులు ఉంటే మళ్లీ సెనెట్ ఆమోదించాల్సి ఉంటుంది. 940 పేజీలతో కూడిన ఈ బిల్లుపై సెనెట్ లో సుదీర్ఘ చర్చ సాగింది. ఈ బిల్లు ఫైనల్ వర్షన్ చట్టంగా మార్చడానికి రిపబ్లికన్లు మెజార్టీ ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు ట్రంప్ జూలై 4 వరకు డెడ్ లైన్ విధించారు. పన్ను విరామం, వ్యయ కోతలతో అక్రమ వలసదారులను వెనక్కి పంపే కార్యక్రమానికి నిధులు కేటాయించేందుకు బిగ్ బ్యూటిఫుల్ బిల్ ను తీసుకొస్తుంది ట్రంప్ సర్కార్.